అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు చల్లాకుల శ్రీనివాసరావు, బోనకల్ గ్రామం. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డది. అప్పుడు సమైక్యాంధ్రంగా ఉంది. ఆ సందర్భంలో మన పట్టి విక్రమార్క గారికి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయన గారి కృషితో బోనకల్ గ్రామంలో పాల ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పేసి అక్కడ భూమి సేకరించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది వర్క్ ప్రారంభించే లోపే మళ్ళీ ఎన్నికలు రావడం, 2014లో తర్వాత 2019లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం వల్ల అది పాల ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరి విద్యుత్ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు దాన్ని వర్క్ కొనసాగించి పాల ఫ్యాక్టరీ పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే బోనకల్ గ్రామంలో ధనవంతులు ఎవరూ లేరు, గట్టి ధనిక రైతు కూడా లేరు. అందరూ కూడా మధ్యతరగతి సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళు అట్లాగే పాల ఉత్పత్తిదారులు కూడా బోనకల్లో మెండుగా ఉన్నారు. వీరు పాలుని అమ్మటానికి ఇతర ప్రాంతాలకి వెళ్ళి అమ్మాలంటే ఖర్చుతో కూడుకున్న పని, వేస ప్రదేశాలకు వెళ్ళి వెళ్తున్నారు. ఈ పాల ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం వల్ల ఈ పాలు అమ్మకందారులకి ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇక్కడే ఫ్యాక్టరీలో పోయటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ వెలుగు ఆఫీస్ వారు గేదెల్ని లోన్ ద్వారా గేదెల్ని మంజూరు చేస్తున్నారు. ఒక గేదెని 2 లక్షల రూపాయల చొప్పున గేదె 1 లక్ష రూపాయల చొప్పున వాళ్ళు ఇస్తున్నారు. అది వెలుగు ఆఫీస్ వారు ఐకేపీ సంఘాల ద్వారా గేదెలు కావాల్సిన వారి లిస్టు కూడా తయారు చేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగిన విషయం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలా మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కాబట్టి పాల ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తే ఇక్కడ యువకులకి నిరుద్యోగ సమస్య కూడా తీరటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ రోజు 2009లో పాల ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీల భూములు తీసుకోవటం జరిగింది. ఆ రోజు మేము డిప్యూటీ స్పీకర్ గారిని అడిగాం, బట్టి గారిని, మరి పేదల భూములు తీసుకుంటున్నారుగా, వాళ్ళకి ఉపాధి మరి ఎట్లనే కోల్పోతారుగా అంటే, వాళ్ళు కంపల్సరిగా ఎవరెవరైతే భూమి కోల్పోయారో వారందరికీ కూడా ఈ పాల ఫ్యాక్టరీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే హామీ మీద ఉండి వారందరికీ ఉపాధి కల్పించాలని, అలాగే అదే సందర్భంలో ఆయన గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు మదిర మండలం రేమిడిచెర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం 60 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి శంకుస్థాపన చేశారు. అది కూడా ప్రభుత్వం మారిపోవటం వల్ల ఆగిపోయింది. దానిని కూడా నిర్మాణం పూర్తి చేసి అక్కడ కూడా నిరుద్యోగ సమస్యని మరి పూర్తి చేస్తారని మేము భావిస్తున్నాం. పేరు రావత్ సత్యనారాయణ, బోనకల్ మండలం. ఇక్కడ ఫస్ట్ ఎమ్మెల్యేకి గెలిచినప్పుడు బట్టి గారు ఇందిరా డైరీ అని బోనకల్లో పెడతామనేది ఆనాడు భూమి పూజ చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని గాలికి వదిలేసి మట్టికేం పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ ఇందిరా డైరీ అనే దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇక్కడ పాడి పరిశ్రమ పెరిగిద్ది. అట్టనే రైతులకి పాడి పరిశ్రమ చేసే రైతులకి ఆదాయం వచ్చింది. అట్టనే ఇక్కడ కొంతమందికి దానివల్ల ఉపాధి కలిగిద్ది. ఇక్కడ ఎందుకంటే ఈ ఏరియాలో కూడా ఎక్కడ కూడా ఇవన్నీ ప్రాజెక్టులు అనేవి వెయ్యి డెవలప్ అనేది లేదు. దానివల్ల ఇందిరా డైరీ అనేది పెడితే ఇక్కడ కొంతమంది ఉపాధి కలిగేది కాకుండా ఆ తర్వాత ఇక్కడ డెవలప్ కూడా అయింది. కొంత బోనకల్ మండలం అనేది డెవలప్ అయింది. ఎందుకంటే ఇది ఆంధ్ర బార్డర్లో ఉంది కాబట్టి దీనికి రైల్వే సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచే కూడా చాలామంది దేవుని దగ్గరికి పోవాలన్నా, తిరుమలగిరి, అట్నే యాలాద్రి, పెరగంటి స్కూల్, ఇటు నెమల పోవాలన్నా కానీ ఇక్కడి నుంచే ట్రైన్ దిగి ప్రయాణం చేస్తారు. కాబట్టి ఆ డైరీని ఏమంటే ఓపెన్ చేయవలసిందిగా ఇక్కడ బట్టి గారు, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి దాన్ని ఎమ్మటే బట్టి గారు దీన్ని దృష్టి పెట్టి అది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఇందిరా డైరీని అమ్మటే స్టార్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ ఇందిరా డైరీ దాన్ని ఎమ్మటే
స్టార్ట్ చేస్తే ఉపాధి అనేది కలిగింది. ఎందుకంటే ఇప్పుడు యువత అనేది ఇప్పుడు విజయవాడ పోయి పని చేసుకుంటున్నారు, అట్నే ఖమ్మం పోయి పని చేసుకుంటున్నారు. పాల ఉత్పత్తి కూడా ఇక్కడ బోనకల్ మండలంలో ఎక్కువగా ఉంది. ఇదివరకు ఖమ్మం పోయి అట్లా మధుర అటు టౌన్లో పోయి అమ్ముకోవాల్సి వస్తుంది. అట్టనే ఇందిరా డైరీ అనేది ఇక్కడ పెడితే వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ తగ్గేసి అప్పుడు రైతులు పాడి పరిశ్రమ చేసే రైతులు అభివృద్ధి చెందుతారు, వాళ్ళకి ఆదాయం అనేది సమకూరింది. కాబట్టి ఎమ్మటే ఇందిరా డైరీ అనే దాన్ని ఎమ్మటే బట్టి గారు మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి దాన్ని ఎమ్మటే అమలు చేయాలి, దాన్ని ఎమ్మటే స్టార్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం బట్టి గారిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.